కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, ఈ విధానం వల్ల వ్యక్తుల యొక్క జీవన విధానం ఆనందమయంగా రూపుదిద్దుకుంటుంది. ఇదే భారతీయమైన జ్యోతిషంలోని ప్రత్యేకత. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ముఖ్యంగా తల్లి వైపు నుంచి రావాల్సినటువంటి సొమ్ము ఉన్నట్లయితే తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చినప్పటికీ కూడా దాన్ని వినియోగించడం విషయంలో ఎక్కువ జాగ్రత్తతో మెలగాల్సిన అవసరం ఉంది. అతి సామాన్యంగా మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ పని యొక్క ప్రాధాన్యానికే ప్రాధాన్యం ఇస్తాం తప్ప వ్యక్తి యొక్క మాటకు ప్రాధాన్యం ఇవ్వం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సలహా సంప్రదింపులు జరిపి సకాలంలో పనులు పూర్తి చేయడం మంచిది. శత్రురోగ రుణాలను జయించగలుగుతారు. మీ యొక్క కార్యక్రమాలలో బద్దకించి ఇతరుల యొక్క కార్యక్రమాలకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ఉండడం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ పనుల విషయంలో కూడా మీరు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసే ప్రతి పనులను దృష్టి దోషాలు వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఎప్పటికప్పుడు దృష్టి దోషాలను తొలగించుకుంటూ ఉప్పు కానీ, నీరు కానీ, మిరియాలు, మిరపకాయలు మొదలైనటువంటి వాటితో కానీ దిష్టి తీసి వాటిని నిప్పుల్లో వేయడం, నీళ్లలో పోయడం లాంటి కార్యక్రమాలు ఆచరించడం ద్వారా దోషాలను మీరు అధిగమించగలుగుతారు. ఇతరులతో అనుబంధాలు తప్పవు. ఉన్న అనుబంధాలు సద్వినియోగమే సత్ప్రయోజనాన్ని కలిగించేవిగా, మనకు మేలు చేసేవిగా ఉండాలి అనే సత్యాంశాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు, అనుకూలతా సమస్యలని అధిగమించవచ్చు. కానీ ఈ రాశి వారికి తల్లి తరఫున ఉండేటువంటి బంధువుల యొక్క సహాయ సహకారాలు వారం ప్రారంభంలో అందే అవకాశం ఉంది. ఆ సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నూతన విషయాలన్నింటినో గ్రహించగలుగుతారు. అవి మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆలోచనల్లో వచ్చేటువంటి అంశాలను మీకు ఉపకరించేటువంటి వాటిని మీరు వినియోగించుకుంటూ ఇతరులకు కూడా ఆ సలహాలను పంచడం ద్వారా బాధ్యత వహించకుండా, అంటే దానివల్ల వచ్చేటువంటి లాభ నష్టాలను బాధ్యత వహించకుండా ఈ అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే కనుక బంధువర్గీయులు చెప్పినట్లయితే వారు కూడా వృత్తిని కల్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని బాగా చేయండి. అది సత్ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఎక్కువ మందికి మీరు ఉపకరించేవారుగా రూపుదిద్దుకుంటారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వాటిని అభివృద్ధి పథంలో పయనింప చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండాలి.